అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. వ్యవస్థలను బతికించాలని అవమానాలు తట్టుకున్నాం పవన్. ఏపీ ఒకప్పుడు మోడల్ స్టేట్ గా ఉండేదని, గత 5 ఏళ్లలో ఎలా ఉండకూడదనే దానికి నిదర్శనంగా నిలిచిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ఆయన మాట్లాడారు. బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చింది. అందరం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. వ్యవస్థలను బతికించాలని అన్ని తట్టుకుని నిలబడ్డాం. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని న్యాయం చేయాలి అని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ ఇసుక విధానంపై సిఐడి విచారణ సీఎం చంద్రబాబు. ఏపీ గత ప్రభుత్వంలో అమలైన ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు సిఐడి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. రవాణా ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి, వాటిని నియంత్రించాలి. రీచ్ దగ్గరగా స్టాక్ పాయింట్ ఉండాలి. గ్రామ సచివాలయం కేంద్రంగా ఇసుక రవాణా సాగాలి. ఈ విషయంలో కలెక్టర్లు, అధికారులు తప్పులు చేస్తే క్షమించం అని హెచ్చరించారు. స్కిల్స్ వర్సిటీకి చైర్మన్ గా ఆనంద్ మహీంద్ర సీఎం రేవంత్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్కిల్స్ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రను చైర్మన్ గా నియమించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. యుఎస్ఏ పర్యటనలో ఉన్న ఆయన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మరో 2 రోజుల్లో ఆనంద్ మహీంద్ర బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. రంగారెడ్డి డిస్టిక్ మీరాఖాన్పేటలో ఈ వర్సిటీకి ఇటీవల సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఇందులో 17 కోర్సులను అందుబాటులోకి తేనున్నారు. నేడు విజయవాడకు మాజీ సీఎం జగన్. ఏపీ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. జగ్గేపేటలో దాడికి గురైన తమ పార్టీ కార్యకర్తను పరామర్శించనున్నారు. శుక్రవారం నంద్యాలకు వెళ్లి హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. సుబ్బారాయుడిని పోలీసుల ముందు టీడీపీ నేతలు చంపారని వైసీపీ ఆరోపిస్తోంది. కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా. సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఎల్లుండి తుది వాదనలు వింటామని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేశాయి. ఈ 2 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ఆమె హైకోర్టుకు వెళ్లారు. అక్కడ నిరాశ ఎదురవడంతో తిరిగి ట్రయల్ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ కు దక్కని ఊరట. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను సిబిఐ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. తన అరెస్టు అక్రమం అంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు ఆయన ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న ఆయనకు కోర్టు ఆగస్టు 8 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు. కేటీఆర్, టీజీ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఫిరాయింపులపై ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. న్యాయ నిపుణులతో పార్టీ సీనియర్లు చర్చిస్తున్నారని, త్వరలోనే సుప్రీంకోర్టులో కేసు వేస్తామని తెలిపారు. 4 రోజుల్లోనే ఫిరాయింపు నేతలపై స్పష్టత వస్తుందని, వారిపై అనర్హత వేటు తప్పదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయమని పేర్కొన్నారు. స్వయం ప్రతిపత్తిని లాక్కునే ప్రయత్నం అసదుద్దీన్ ఓవైసీ. మత స్వేచ్ఛకు భంగం కలిగించేలా వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని లాక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ ప్రతిపాదనలు పార్లమెంటు ముందుకు రాకుండానే మీడియాలో రావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సవరణలో ఆమోదం పొందితే ఆస్తుల ఆక్రమణలపై విచారణ జరిపే వక్ఫ్ ట్రిబ్యునల్ అన్ని హక్కులు కోల్పోతుందని ఆయన వివరించారు. సభలో ప్రతిపక్షం ఉందా లేదా అన్నదే చూడాలి. తమ్మినేని. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రతిపక్షం ఉందా లేదా అన్నదే కీలకమని, స్పీకర్ దాన్ని గుర్తించి నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇక్కడ న్యాయం జరగలేదు కాబట్టే జగన్ కోర్టుకు వెళ్లారని తెలిపారు. ఇక ప్రజాప్రతినిధులపైనే దాడులు చేస్తుంటే రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని తమ్మినేని ప్రశ్నించారు. భారత్ చుట్టూ పడిపోయిన ప్రజాస్వామ్యాలే. సరిహద్దు దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పడిపోవడం భారత్ కు ఆందోళనగా మారింది. 2 ఏళ్ల కిందట పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ను దించేశారు. అక్కడ ఎప్పుడూ మిలిటరీదే పెత్తనం, కుటుంబ పాలన, అవినీతి, ధరల పెరుగుదలతో శ్రీలంక అట్టడికిపోయింది. ప్రెసిడెంట్ గోటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. రిజర్వేషన్లతో ప్రజల్లో చీలిక, అశాంతి నెలకొనడంతో షేక్ హసీనా సైన్యానికి పగ్గాలు అప్పగించి వెళ్లిపోవాల్సి వచ్చింది. సాగునీటి రంగంలో ప్రభుత్వం విఫలం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. టీజీ సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంపై విమర్శలు, దాడులు తప్ప ఏం చేయలేదని ఎద్దేవా చేశారు. గోదావరి, కృష్ణా నుంచి లక్షలాది టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందన్నారు. కాలువల ద్వారా ఆ నీటితో చెరువులను ఎందుకు నింపడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంబీఎన్ఆర్, ఎన్ఎల్జీ జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.
టీజీ ప్రభుత్వ స్కూళ్లలో పరిశుభ్రత లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాఠశాలల్లో పరిశుభ్రత కోసం నిధులు విడుదల చేసింది. 30 మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లకు 3,000 రూపాయలు, 31 నుంచి 100 మంది ఉంటే 6,000 రూపాయలు, 101 నుంచి 250 మంది ఉంటే 251 నుంచి 500 మంది ఉంటే 12,000, 501 నుంచి 750 మంది ఉంటే 15,000, 750 మంది కంటే ఎక్కువ ఉన్న స్కూళ్లకు 20,000 చొప్పున 10 నెలల నిధులు ఒకేసారి రిలీజ్ చేసింది.